Hi friends, welcome back to Aesthetic Fitness Nation. This is Chaitanya Krishna. Second training edition ni arms to start cheyabothunam. So insane arm pump. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్న ప్రోగ్రామ్ పేరు ఫాస్ట్ 8. అంటే ఈచ్ ఎక్సర్సైజ్లో 8 రెపిటేషన్స్ వస్తాయి విత్ 8 సెట్స్. ఈరోజు మనం బైసెప్ అండ్ ట్రైసెప్ కాంబినేషన్లో చేస్తున్నాం విత్ 30 seconds రెస్ట్ పీరియడ్ బిట్వీన్ ఈచ్ ఎక్సర్సైజ్. బైసెప్లో 3 different exercises, ట్రైసెప్లో 3 different exercises, ఆల్టర్నేటివ్ సెట్స్. ఓకే, మనం ఫస్ట్ కేబుల్ కర్ల్స్ చేస్తున్నాం. ఫాస్ట్ 8లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైం. 8 reps in 8 sets. ఓన్లీ 30 seconds గ్యాప్ ఉండాలి ఈచ్ సెట్. స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం చేస్తున్న ఎక్సర్సైజ్ క్లోజ్ కేబుల్ కర్ల్స్. సో ఈచ్ రెప్ అనేది కాన్సన్ట్రేషన్గా చేయాలి, హోల్డ్ చేసి రిలీజ్ చేయాలి. సో అప్పుడే బ్రాకియాలిస్ మజిల్ మీద ప్రెషర్ పడుతుంది, మంచి మజిల్ షేప్ అనేది డెవలప్ అవుతుంది. సో నార్మల్గా కేబుల్ కర్ల్స్లో 2 different వేరియేషన్స్ ఉంటాయి. రెగ్యులర్ కేబుల్ కర్ల్స్ అనేవి ఇలా చేస్తాం, బట్ సో ఎల్బో అనేది బ్యాక్ బెండ్ చేసి చెస్ట్ వైపు పుల్ చేయాలి. సో అప్పుడే లోవర్ బ్రాకియాలిస్ మజిల్ మీద ప్రెషర్ పడుతుంది, బైసెప్ తలక షేప్ అనేది బాగా డెవలప్ అవుతుంది. సో మనం ఆ క్లాక్ని అబ్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మన ఫాస్ట్ 30లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. 30 seconds గ్యాప్ బిట్వీన్ ఈచ్ సెట్. సో మన ఫాస్ట్ 8 తలక మెయిన్ థీమ్ ఏంటంటే మాస్ గెయినింగ్. సో అందుకోసమే మనం 8 sets చేస్తున్నాం విత్ 8 reps. సో ఈచ్ సెట్లో మ్యాక్స్ ఎఫర్ట్ని యూజ్ చేస్తున్నాం. ఇఫ్ యూ ఫీల్ స్ట్రాంగ్ వెయిట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, బట్ ప్రతి రెప్ అనేది పర్ఫెక్ట్ ఫార్మేషన్ రావాలి. ఆ కాన్ఫిడెంట్ ఉంటేనే వెయిట్ ఇంక్రీజ్ చేయండి, లేదా సేమ్ వెయిట్తో కంటిన్యూ చేయండి. మన లాస్ట్ 2 setsకి వచ్చేటప్పటికి మజిల్ అనేది బాగా పంప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం లైట్గా ఫెటీగ్ అవుతుంది. బట్ ట్రై టు పుష్ ద లిమిట్స్. సో అప్పుడే మాస్ గెయిన్ అవుతుంది. ఆ క్లాక్ మీద ఒక కన్నేసి ఉంచండి, ఎందుకంటే రెస్ట్ పీరియడ్ అనేది 30 seconds దాటకూడదు. దాట్స్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ఫాస్ట్ 8. లాస్ట్ సెట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెట్, ఎందుకంటే ఫస్ట్ సెట్లో ఎంత కాన్సన్ట్రేషన్తో ఎంత పవర్తో చేసామో లాస్ట్ సెట్లో కూడా అంతే కాన్సన్ట్రేషన్తో చేయాలి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఫాస్ట్ 8. we're done with the cable curls. ట్రైసెప్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇంక్లైన్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్స్ విత్ బార్బెల్. సో సేమ్ ప్రిన్సిపల్, 8 repetitions with the 8 sets with 30 seconds rest period. సో జనరల్గా ట్రైసెప్ ఎక్స్టెన్షన్స్లో చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. మనం చేసే వేరియేషన్ బార్బెల్ అనేది 4 మీదకి వస్తుంది. సో ఫ్రెండ్స్, మజిల్ గ్రోత్కి బిగ్గెస్ట్ సీక్రెట్ చెప్పమంటారా? ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కాన్సన్ట్రేషన్. మనం వర్కౌట్ చేసేటప్పుడు మజిల్ని మైండ్తో ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఎంత హోల్డ్ చేస్తున్నాం అన్నదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దట్ ఈస్ ద కీ పాయింట్ ఆఫ్ మాస్ గెయినింగ్. సో ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేయొచ్చు,
నేను లైట్ వెయిట్తోనే స్టార్ట్ చేశాను, బట్ ప్రతి రెప్యుటేషన్ అనేది కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నాను. సో మనం ముందుగా చెప్పుకున్నట్టు, ఇఫ్ యూ ఫీల్ స్ట్రాంగ్ యూ కెన్ ఇంక్రీజ్ ద వెయిట్ ఆఫ్టర్ 4 sets. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మజిల్ స్ట్రెంగ్త్. సో వెయిట్ ఇంక్రీజ్ చేసినా సరే ఫార్మేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, మజిల్ని కాన్సన్ట్రేట్ చేస్తూ చేయాలి, ఎల్బోస్ అనేవి వైడ్ అవ్వకూడదు, అండ్ బార్బెల్ అనేది ఫోర్ హెడ్ మీదకి రావాలి. సో నాకు హెవీ వెయిట్స్తో వర్కౌట్ చేయడం అలవాటు, సో నో ప్రాబ్లం. సో బట్ మీరు హెవీ వెయిట్స్ చేయాలనుకుంటే కనుక మీ ఫ్రెండ్తో హెల్ప్ తీసుకోండి డ్యూరింగ్ హెవీ వెయిట్స్. సో అలా సెట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్న కొలది మజిల్ అనేది పంప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఫెటీగ్ అవుతుంది. యూ కెన్ క్లియర్లీ అబ్జర్వ్ మై మజిల్ పంప్. సో ఏది ఏమైనా సరే మన క్లాక్ని మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. 30 seconds రెస్ట్ పీరియడ్. సో మీరు వెయిట్ ఇంక్రీజ్ చేసి ఉంటే కనుక లాస్ట్ సెట్ విల్ బీ ఏ డిఫికల్ట్ వన్, ఎందుకంటే 8 sets అన్నది నార్మల్ థింగ్ కాదు. ట్రై టు కాన్సన్ట్రేట్ అండ్ ఫోకస్. సో మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఆర్మ్ బ్లాస్టర్ బార్బెల్ కర్ల్స్. సో మీ యొక్క బైసెప్ తలక షేప్ అండ్ సైజ్ ఎట్ ఏ టైంలో డెవలప్ అవ్వాలి అనుకుంటే కనుక యూ మస్ట్ డూ దిస్ ఎక్సర్సైజ్. సో ఆర్మ్ బ్లాస్టర్ లేని వాళ్ళు ప్రీచర్ కర్ల్స్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. స్పెసిఫిక్గా ఈ ఎక్సర్సైజ్ అనేది ఓవరాల్ బైసెప్ మీద ప్రెషర్ పడుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ కూడా సేమ్ ప్రోగ్రామ్, అంటే 8 sets with 8 repetitions with 30 seconds రెస్ట్ పీరియడ్. సో ఫ్రెండ్స్, మజిల్ గ్రోత్ యొక్క సీక్రెట్ మీకు చెప్పాను. సింపుల్ థింగ్, పర్ఫెక్ట్ ఫార్మేషన్ విత్ పర్ఫెక్ట్ కాన్సన్ట్రేషన్. సో నేను ఈ ఎక్సర్సైజ్ని డైరెక్ట్గా సూపర్ సెట్తో స్టార్ట్ చేశాను, అంటే 20 kgsతో స్టార్ట్ చేశాను. బట్ మీకు కంఫర్ట్ అయిన వెయిట్తో స్టార్ట్ చేయండి. ట్రై టు ఫోకస్ ఆన్ మజిల్. బట్ 5 sets తర్వాత మీకు మజిల్ తలక పంప్ అనేది క్లియర్గా తెలుస్తుంది. యూ కెన్ ఫీల్ ద బ్లడ్ ఫ్లో. సో లాస్ట్ సెట్ అనేది క్వైట్ డిఫికల్ట్ వన్, ఐ అగ్రీ. బట్ మన 8 repetitions చేస్తున్నాం కాబట్టి ప్రతి రెప్యుటేషన్ పర్ఫెక్ట్గా చేయండి. బాడీ అనేది స్వింగ్ అవ్వకుండా చూసుకోండి. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ బెండ్ ఓవర్ కేబుల్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్స్. సో ఇది మాత్రం ట్రైసెప్ తలక షేప్ డెవలప్ అవడానికి మెయిన్ ఎక్సర్సైజ్. సో ఇది కూడా 8 sets with 8 repetitions, 30 seconds రెస్ట్ పీరియడ్. సో వెయిట్ ఇంక్రీజ్ చేసినట్టయితే షేప్తో పాటు సైజ్ కూడా డెవలప్ అవుతుంది.
నేను ఇప్పుడు ఆఫ్ సీజన్లో ఉన్నాను. సో ఐ మోస్ట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ సైజ్ డెవలప్మెంట్. సో సైజ్ డెవలప్ చేస్తున్నాను కదా అని మజిల్ తలక డెఫినేషన్ మాత్రం నేను ఎప్పుడు లాస్ అవ్వను. దట్స్ ద కీ డిఫరెన్స్ బిట్వీన్ ఎ బాడీ బిల్డర్ అండ్ ఎ ఫిట్నెస్ మోడల్. సో ఈ ఎక్సర్సైజ్లో మీకు తెలియకుండా షోల్డర్ని యూజ్ చేసే అవకాశం ఉంది. సో ట్రై టు ఫోకస్ ఆన్ ఓన్లీ ట్రైసెప్ మజిల్. సో మీకు తెలుసు నా థియరీ ప్రకారంగా సైజ్తో పాటు డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. యూ కెన్ క్లియర్లీ అబ్జర్వ్ మై మజిల్ డెఫినేషన్. సో లాస్ట్ సెట్ మోస్ట్ ఇంపార్టెంట్ సెట్స్ అండ్ రెప్స్ అనేవి పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. మూవింగ్ ఫర్ ద బైసెప్. సో మనం బైసెప్ చేసేటప్పుడు మజిల్ని యాక్టివేట్ చేయాలి అంటే వ్రిస్ట్ని రొటేట్ చేయాలి. కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు వ్రిస్ట్ని రొటేట్ చేయాలి. సో అప్పుడే మజిల్ మీద కాన్సన్ట్రేషన్ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది. సో మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ డంబుల్ ప్రీచర్ కర్ల్స్. మన బైసెప్ మజిల్ అనేది స్ట్రెచ్ అవ్వడానికి, బ్లడ్ ఫ్లో అవ్వడానికి అండ్ మజిల్ కాన్సన్ట్రేట్ అవ్వడానికి ద వన్ అండ్ ఓన్లీ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. ఈ ఎక్సర్సైజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కీ పాయింట్ ఏంటంటే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్. అంటే బాగా స్ట్రెచ్ చేయాలి, అట్ ద సేమ్ టైం రిస్ట్ రొటేషన్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి. సేమ్ ప్రోగ్రామ్ ఫర్ దిస్ ఎక్సర్సైజ్. అంటే ఈచ్ హ్యాండ్ 8 sets with 8 repetitions with 30 seconds of rest period. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, నేను స్ట్రెచింగ్ అండ్ కాంట్రాక్షన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాను. సో అప్పుడే మజిల్ అన్నది గ్రో అవుతుంది. మనం ఆల్రెడీ 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ బైసెప్ ఎక్సర్సైజ్ చేసాం కాబట్టి మజిల్ అనేది డెఫినెట్గా ఫెటీగ్ అయిపోతుంది. బట్ ఇఫ్ యు ఆర్ ఫోకస్డ్ కాన్సన్ట్రేట్గా చేస్తే ఈవెన్ యూ కెన్ డూ విత్ ద లైట్ వెయిట్స్, నో ప్రాబ్లం. బట్ ఫాస్ట్ ఎయిట్ అనేది సర్క్యూట్ మొత్తం కంప్లీట్ చేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది. ఈ వర్కౌట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్ట్రెచింగ్ అండ్ స్లో రేంజ్ ఆఫ్ మోషన్. స్లోగా చేయాలి, అట్ ద సేమ్ టైం బాగా స్ట్రెచ్ చేయాలి. సో అప్పుడే మజిల్ అనేది బాగా గ్రో అవుతుంది. సో నార్మల్గా బైసెప్ ఎప్పుడు పంప్ అయ్యాలని తెలుస్తుందంటే అలా షోల్డర్స్ని టచ్ చేయాలనుకున్నప్పుడు షోల్డర్ టచ్ అవ్వకూడదు. సో అప్పుడే కంప్లీట్ పంప్ అయింది. సో సేమ్ పంప్. సో మన లాస్ట్ ఎక్సర్సైజ్ డంబుల్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. సో బోత్ హ్యాండ్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ ఐ సజెస్ట్ లిటిల్ బిట్ హెవీ వెయిట్. సో మన ఫాస్ట్ 8 ప్రోగ్రామ్ ప్రకారంగా ఈ వర్కౌట్ కూడా 8 sets with 8 repetitions with 30 seconds of rest period. So as usual ga after 4 sets if you feel strong you can increase weight, but at the same time weight increase చేస్తున్నారు కాబట్టి మీ ఫ్రెండ్ తలక హెల్ప్ తీసుకోండి ఫర్ స్పాటింగ్. బట్ ఇట్స్ ఓకే, 20 kgs is okay for me, so I didn't take any help. సో లాస్ట్ ఎక్సర్సైజ్ కాబట్టి గ్యాదర్ ఆల్ యువర్ ఎనర్జీ, ఎందుకంటే 8 sets 8 reps లాస్ట్ ఎక్సర్సైజ్. యూ కెన్ క్లియర్లీ అబ్జర్వ్ దట్ నా మజిల్ అనేది ఓవరాల్గా పంప్ అయింది. సో ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ అ స్పెసిఫిక్ ట్రైనింగ్ మెథడాలజీ నేను మీ అందరికీ అందిస్తున్నాను. సో ఫాస్ట్ 8 అనేది మజిల్ గ్రో అవ్వడానికి మాస్ గెయినింగ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ మెథడాలజీ అండ్ వన్ ఆఫ్ ద మెథడాలజీ అమాంగ్ మెనీ. దీంతో అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. మీరు పర్ఫెక్ట్గా ఫాస్ట్ 8 ప్రోగ్రామ్ని ఫాలో అయితే కనుక యూ కెన్ క్లియర్లీ అబ్జర్వ్ ద సైజ్ డిఫరెన్స్ ఇన్ యువర్ మజిల్. ట్రై చేయండి, ట్రై చేశాక రిజల్ట్ వచ్చాక ప్లీజ్ కామెంట్ మీ ఎలా ఉందో చెప్పండి. బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపై చాలా మంచి వర్కౌట్ వీడియోస్ అలాంగ్ విత్ ద డైట్ వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీ అందరి కోసం. And once again, thank you for watching, friends.